తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట పొలం సర్వే నెంబర్ 972లో సుమారు 10 ఎకరాల 35 సెంట్లు పూర్వీకుల వారే ఆర్ఏ చంగ్లరాయుడు, ఆర్ఏ వెంకటరమణ, ఆర్ఏ సురేష్లకు సంక్రమించింది కాగా వీరికి రాజశ్రీ హైకోర్టు విజయవాడ వారు కూడా పూర్తి హక్కులు 2025వ సంవత్సరంలో కల్పించింది. అయితే నిన్నటి దినం దాదాపు 50 నుండి 60 మంది అక్రమంగా అన్యాయంగా ఆర్ఏ చంగలరాయుడు, వెంకటరమణ, సురేష్ పొలంలోనికి చొరబడి కత్తులు, రాడ్లతో దాదాపు 300 నిమ్మ చెట్లను నరికివేశారు. చంగలరాయుడు, సురేష్, వెంకటరమణలు మా పొలంలో చెట్లను మీరు ఎందుకు నరికివేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని పక్కకు తోసేసి ఈ పొలం మంగంపేటకు చెందిన గుత్తిరెడ్డి హరినాథ్ రెడ్డిది కాబట్టి మీరు అడ్డు వస్తే మిమ్మల్ని నరికేస్తామని మమ్మల్ని నీచంగా తిట్టి దాదాపు 3 లక్షల రూపాయలు మాకు నష్టం కలిగించారు. మేము ఈ నష్టాన్ని ఎప్పుడు తీర్చుకోవాలి అని రైతులు కన్నీరయ్యారు, మున్నీరులా విలపించారు. అయితే సంబంధిత అధికారులు ఇలాంటి దుచర్యలు ఇంకెప్పుడు జరగకుండా రైతుల జోలికి ఇంకెవరు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని గ్రామ పెద్దలు, పౌరులు, మేధావులు, పలువురు మానవతావాదులు, పలు రైతు సంఘాలు అభిప్రాయం తెలియజేశారు. బోర్డు చూశారు కదా, ఏమనుకొని వచ్చారు మీరు? బోర్డు చూశారు కదా, సురేష్ సీనియర్ చెట్లు పెరిగేస్తున్నారు. చెన్నరాజుపూర్ గ్రామం, కొర్లకుంట రెవెన్యూ పొలం 972లో ఆర్ఏ సురేష్, ఆర్ఏ వెంకటరమణ, హరినాథ్ రెడ్డి అతని అనుచరులు సుమారుగా 50 మంది పైన వచ్చి హైకోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళ దౌర్జన్యకాండ కూటమి ప్రభుత్వంలో కానీ వైసీపీ అరాచక పాలన నడుస్తూ ఉందంటే కోడూరులో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. గతంలో ఇదే భూ వివాదంలో సీని చెట్లు నరికినప్పుడు కూడా మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు ఇచ్చేసి దీని గురించి సభ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మేము కోర్టు ఆర్డర్స్ ద్వారా ప్రొసీడ్ అవుతూ ఉన్నా కానీ వైసీపీకి చెందినటువంటి గుత్తిరెడ్డి హరినాథ్ రెడ్డి అరాచక పాలన నడుస్తూ ఉంది. ఇవి నిన్న వాళ్ళు వచ్చిన వెహికల్స్, వాళ్ళు సుమారుగా ఇటువంటి వెహికల్లో ఇంకా ఒక 3-4 వచ్చినాయి. ఒక 15-20 బైకులు, 2-3 ఆటోలు, సుత్తెలు, సమ్మెటలు, కత్తులతో వచ్చి ఎవరన్నా జనాభా గన ఉంటే చంపేసి ఇది చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. ఇది వెహికల్ నెంబరు, క్యాంపరు. ఇంకొకటి కారు. వడ్డీ సుబ్బారెడ్డి, మంగంపేట. ఇతను ఈ కారులో కూడా వచ్చి ఇది చేసినారు. మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు, దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి ఇది చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి,
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము. నిన్న సుమారుగా ఒక 12-13 మంది వచ్చేసి ఇక్కడ వచ్చిన 40-50 మందిలో ఒక 12-13 మందిని మేము పట్టుకొని రైల్వే కోడూరు సిఐ వారికి, ఓగులవారిపల్లి ఎస్ఐ సార్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళను కూడాను దీనిపైన తమ చర్యలు తీసుకోవాల్సిందిగా, మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి విన్నవించుకోవడం జరుగుతున్నది. నా పేరు నరసింహులు. నేను మిల్లులో పనిచేస్తాను. మంగంపేట. అన్యాడు పంపిస్తే వచ్చాను. చెట్లు బీగేదానికి వచ్చాను. ఇంత ముందాక నాకు వచ్చేసి పనిచేస్తున్నావు ఒక మాట బీడికి వచ్చాను, ఒక మాట చెప్పి ఆడికి వచ్చాను, ఒక మాట చెప్తా అంటే మాకు తెలియదు కదా. ఫస్ట్ అదేనా మాకు తెలియదు, చెప్తున్నాం కదా. ఈ మాట అంటే మీరు మాకు తెలియదు. దేనికి వచ్చినావా? జీపీ కాలనీ అర్నాథ్ రెడ్డి అన్న పంపిస్తారు. 16కి రౌడీజాలు మొదలు పెట్టేసినావా? 16 ఏళ్ళకి మొదలు పెట్టేసినావా? ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? ఇప్పుడు చెట్లు పెరగమన్నారు. ఆడ బోర్డు ఒకటి పెట్టున్నారు కదా, నోటీస్ బోర్డు. చేయలేక ముందే దిగే ముందు చుట్టుపక్కల చూసే కదా రావాలా? సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరాని ఎందుకు పగలగొట్టినారు? మొత్తం ఎంతమంది ఎవరెవరు పగలగొట్టారు సీసీ కెమెరా? ఇప్పుడు నా దగ్గర వీడియో ఉన్నది. ఇప్పుడే ఒప్పుకుంటారు. ఒక నిమిషం వినపడలా గట్టిగా చెప్పు. పంపిస్తే వచ్చాను. నీ పేరునా? నా పేరు భాష. ఏ ఊరు? ఏం పనికి వచ్చినావా? మా మిల్ల ఆపరేటర్. ఏడేం పనికి వచ్చినావా? పంపించాను తోటగాడికి అంటే వచ్చాను. ఏడేం చేసినావా? చెట్లు పెరగమంటే చెట్లు ఏం చెట్లు పెరిగినావా? ఏం చెట్లు తెలియదు. ఎన్ని చెట్లు పెరిగినావా? 3 చెట్లు పెరిగినాయి. ఇప్పుడు చిన్నరాజు పోర్టులో మీరు పచ్చని చెట్లు నరికేశారు. నేను చెప్తా ఉన్నాను ఈ రోజున కడప బొడ్డునకు కడప ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను. నరికిన వాళ్ళకి, మీరు నరికింది బత్తాయి చెట్లు కాదు, భగవంతుడి సృష్టిని నరికేశారు. పచ్చదనాన్ని నరికేశారు. మీరు నరికిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీరు నరికిన ప్రతి చెట్టు మీకు శాపమై మీరు మా వాళ్ళు పెట్టిన కన్నీళ్లే కాదు, చెట్టు పెట్టిన కన్నీరు, మా వాళ్ళు పెట్టిన కన్నీరు కన్నా ఎంత బలం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెట్టు పెట్టిన కన్నీరు మిమ్మల్ని సమూలంగా నాశనం చేయకపోతే చూడండి, మిమ్మల్ని ఈ రోజు నుంచి మీరు లెక్కలు పెట్టుకోండి. ఏమేం జరుగుతాయో, ఏమేం మార్పులు వస్తాయో. ఇలాంటి చెట్టు నరికేసే వాళ్ళని 14 ఏళ్ల ఆడబిడ్డని అమానుషంగా ఉరి తీసేసి, బలత్కారం చేసి ఉరి తీసిన వాళ్ళకి, మీకు వీళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళకి, ఇంతమంది యువత, కడుపు మండిన యువత వీళ్ళ భవిష్యత్తు తొంగలో దొక్కి వీళ్ళ భవిష్యత్తును అంధకారం చేసే ప్రతి ఒక్క నాయకుడికి నేను మీకు చెప్తున్నాను, రైల్వే కోడూరు నుంచే చెప్తున్నాను, మీ పతనం మొదలైంది, గుర్తుపెట్టుకో.
పిలిచి మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు రైతు సమస్యలు మరింత క్షుణ్ణంగా పరిశీలించి అందరి దగ్గర తీసుకుంటాను. ఇక్కడున్న నాయకులు, వైసీపీ నాయకులు కానీ మీరు ఎలాంటి మా వాళ్ళకి దాడులు జరిపినా, బాబు నేను చేతులు కట్టుకుని కూర్చున్న వ్యక్తిని కాదమ్మా, అది గుర్తుపెట్టుకో. మీరు సినిమాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ చాలా 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 తక్కువ. ఎందుకంటే మా చెట్లు నరికేసే నాయకులకి చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డల్ని చిదిమేసే దుర్మార్గులకి చెప్తున్నాం, మా రైతన్నలకి అండగా ఉండని నేతలకి చెప్తున్నాం. మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. మళ్ళీ నీ పేరు కానీ చెప్పిన లెక్కటే మా మగంపేట. నా పేరు మణి. నేను కార్ ఇక్కడికి వచ్చి ఏం చేసినావు? చెట్లు బిగినారు. సీసీ కెమెరా వివరించినారు. సీసీ కెమెరా వివరించినారు. సీసీ కెమెరా నా దగ్గర వీడియో ఉండదు. ఎవడో ఎన్నోడైతే పానాలు సగం పానాలు తీసేసుకోండి. నా పేరు నేను పద్నాలుగు దగ్గర మేనేజర్గా పనిచేస్తాను. మాధవరం బోర్డు. ఈడేం పని చెప్పి వచ్చినావు? ఆయన వాళ్ళు పిల్లోళ్ళు అందరూ ఆడికి పోయినారు. ఆ అబ్బాయి విలేకరుగా ఉన్నటువంటి వాళ్ళంతా పోయిండారు. నువ్వు పోయి రాపో, ఏమన్నా రచ్చబడతాదేమో అని చెప్పంటే నేను వచ్చా. చెట్లు నువ్వే పెరకమని వీళ్ళంతా చెప్తున్నారా? లేదు, ఏ ఒక్క కాడైనా నేను పెరకండి అని చెప్పుంటే. ఎవరు చెప్పినారా మీకు చెట్లు పెరకమని? కనీసం చేయలేక ఆయన చెప్పాడు డైరెక్ట్ గా ఆయన చెప్పినాడు. ఆయన పేరే చెప్పండి. అన్నాడు పేరే చెప్పండి అందరూ. ఆయన పెరుకున్నాడు కదా. పోయి రాపో అంటే నేను వచ్చాను. వచ్చినా కారు కూడా దిగల. నా పేరు పవన్. అరుణారెడ్డి పనిచేస్తే ఏం పని చేయని వచ్చినావు? నా పేరు నరసింహులు. నేను మిల్లులో పనిచేస్తాను. ఏ ఊరు? మంగంపేట. అన్యాడు పంపిస్తే వచ్చాను. చెట్లు బీగేదానికి వచ్చాను. నా పేరు వెంకటేష్. జీపీ కాలనీ అరుణారెడ్డి అన్నారు పంపిస్తే వచ్చాను. తమ్ముడు నా వయసు 16కి ఈ రౌడీజాలు మొదలు పెట్టేసినావా? 16 ఏళ్ళకే మొదలు పెట్టేసినావా? ఏ ఊరు? ఇప్పుడు చెట్లు పెరగమన్నారు. ఆడ బోర్డు ఒకటి పెట్టున్నారు కదా, నోటీస్ బోర్డు. చేయలేక ముందే దిగే ముందే చుట్టుపక్కల చూసే కదా రావాలా? సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరాని ఎందుకు పాల్గొట్టినారు? నీ పేరునా? నా పేరు భాష. ఏ ఊరు? మంగంపేట. ఏం పనికి వచ్చినావా? మా మిల్ల ఆపేట. ఏడేం పనికి వచ్చినావా? పంపించాను తోటగాడికి అంటే వచ్చాను. ఏడేం చేసినావా? చెట్లు చెట్లు ఏం చెట్లు?